ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు క్యాడర్కు ముఖం చాటేసే పరిస్థితి ఎందుకొచ్చింది? సీనియర్లు సైలెంట్ అవ్వడానికి కారణాలేంటి? నేతల తీరుతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొందా? అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్తే తమ పరిస్థితి ఏంటని క్వశ్చన్ చేస్తున్న నేతలు కూటమి పార్టీలోకి జంప్ అయ్యే ప్లాన్లో ఉన్నారా? సింహపురి వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? లెట్ us వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికల్లో ఓడిపోయిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు నియోజకవర్గాలకు ముఖం చాటేస్తున్నారు. సీనియర్లు సైలెంట్ అవ్వడంతో జూనియర్లు జారుకుంటున్నారు. మరికొందరు నేతలు సైడ్ అవుతున్నారు. దీంతో తమను గైడ్ చేసే లీడర్లు లేక క్యాడర్ కంగారు పడుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యతో పాటు వైసీపీ ముఖ్య నేతలంతా ఎన్నికల ముందు వరకు తెగ బిల్డప్ ఇచ్చేవారు. అభివృద్ధిని గాలికొదిలేసి అబద్దాలు ప్రచారం చేసి జనాన్ని నమ్మించాలనుకున్నారు. ఫ్యాన్ పార్టీ నేతల ఎత్తులను ఓటర్లు చిత్తు చేశారు. పవర్లో ఉండగా విపక్షాలపై విరుచుకుపడి నోరు పారేసుకునేవారు. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత అందరూ పత్తా లేకుండా పోయారు. ఒకవేళ ఏదో పని మీద జిల్లాకు వస్తే కనీసం 10 మంది కార్యకర్తలు వెంట వచ్చే పరిస్థితి లేదు. దీంతో పరువు పోగొట్టుకోవటం ఎందుకనో ఏమో మహానగరాలకు చెక్కేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక్కరే జిల్లాలోనే ఉంటున్నారు. అయితే సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఈయన కుమారుడు రాజగోపాల్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తూ అన్నిత్యం అభాసు పాలవుతున్నారు. ఇటీవల సంఘం నెల్లూరు బ్యారేజీల పేర్లు ఎలా మారుస్తారని కాకాణి క్వశ్చన్ చేశారు. కానీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో నోరు పెగలని పరిస్థితుల్లో సెల్ఫ్ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది కాకాణి. వైసీపీ హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు జగన్ను ఎందుకు ప్రశ్నించలేదని ఆనం అడగటంతో సమాధానం చెప్పలేక మాజీ మంత్రి సైలెంట్ అయ్యారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి అటకెక్కింది. చెప్పుకోవడానికి నెల్లూరు జిల్లాకు చేసిందేమీ లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైసీపీ పాలకులు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునేవారు. అంతులేని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ భయపెట్టి అక్రమ కేసులు పెట్టించి వేధించేవారు. ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యం జరిగేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. అన్నీ సెటరేట్ అవుతున్నాయి. అప్పులతో టీడీపీకి తిప్పలు తప్పవని ఫ్యాన్ పార్టీ నేతలు భావించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ప్రతి నెల ఫస్ట్ నా టంచనగా పింఛన్లు, శాలరీస్ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ సవ్యంగా అమలవుతున్నాయి. పరిశ్రమలు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం విషయంలో తమ అంచనాలు తప్పాయని అవాక్కవుతున్నారు. సామాజిక పెన్షన్లు పెంచడం, అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం వంటివన్నీ చకచకా సాగిపోతున్నాయి. ఇవన్నీ ఇలాగే కొనసాగితే తమ పార్టీ మనుగడ కష్టమని వైసీపీ నేతలు భావిస్తున్నారని పార్టీ కేడర్లో ఇంటర్నల్ టాక్. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలందరూ సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు సోమశిల డ్యాంను పరిశీలించారు. ముందు చూపు లేకుండా మందగమనంతో వ్యవహరించిన వైసీపీ పాలకుల తీరుతో సోమశిల ప్రాజెక్టు దెబ్బతింది. ఈ సాగునీటి పథకం రిపేర్లతో పాటు హైలెవెల్ కెనాల్ ఆధునీకరణ, ఇతర ప్రాజెక్టులకు విడతల వారీగా 600 కోట్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలకు సౌండ్ లేదు. తాము చేయలేకపోయినా పనులను కూటమి ప్రభుత్వం చేస్తోందంటూ వైసీపీ నేతలు కుతకుతలాడుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ నేతలు బీరాలు పలికారు. గెలిచినా ఓడినా నెల్లూరులోనే నివసిస్తూ అందరికీ అందుబాటులో ఉంటామని కార్యకర్తలు చోటామోటా నేతలను నమ్మించి వాడుకున్నారు. కానీ ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోవడంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎన్నికల్లో తమ సేవలను వాడుకొని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహానగరాలకు వెళ్లిపోయిన నేతలు సొంత వ్యాపారాలు చేసుకుంటూ మహారాజుల్లా బతుకుతున్నారని, తామే అన్ని విధాలా నష్టపోయామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో విచారణ జరిగితే జగన్, విజయసాయిరెడ్డి జైలుకు వెళ్లక తప్పదనే వాదనలు ఉన్నాయి. అప్పుడు వైసీపీ మనుగడ కష్టమనే టాక్ నడుస్తోంది. దీంతో గతంలో చొక్కాలు చించుకుని పనిచేసిన వైసీపీ కేడర్ ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోతోంది. సింహపుర ఫ్యాన్ పార్టీలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.